బులుగురు గోధుమల దోశ. ఓకే, సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సో బులుగురు అంటే బక్వీట్ అన్నమాట. ఇది కూడా టైప్ ఆఫ్ మిల్లెట్. దీన్ని మనం సూడో మిల్లెట్స్ అంటాం. ఓకే, సో ఈ అరికెలు, సామలు, జొన్నలు, రాగి ఇవన్నీ మిల్లెట్స్. అండ్ రాజగిరా, బక్వీట్ వచ్చేసి సూడో మిల్లెట్స్. ఓకే. సో ఈ రెండు దాంట్లో కూడా మనకు చక్కటి ఫైబర్ అండ్ అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మోస్ట్లీ డయాబెటిక్ పేషెంట్స్ ఈజీగా వెయిట్ గెయిన్ అయిపోతూ ఉంటారు. కొంతమంది వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. సో ఎవరైతే ఈజీగా వెయిట్ గెయిన్ అవుతున్నారో వాళ్ళకి చక్కగా ఉపయోగపడుతుంది. అండ్ కాన్స్టిపేషన్ ఉన్న, షుగర్ లెవెల్స్ ఫ్రీక్వెంట్గా పెరుగుతున్నా, ఇన్సులిన్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నా కానీ వాళ్ళకు కూడా ఇది చక్కగా హెల్ప్ అవుతుంది. సూపర్. ఆ ఇంగ్రీడియంట్ అది ఎలా ఉంటుందో దాంతో ఎలా చేస్తావో చూద్దాం. మరి కావాల్సిన పదార్థాలు తీసుకొచ్చేస్తావా? ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే ఓకే అమూల్య, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఇప్పుడు కనిపిస్తుంది అనమాట మన బుల్గురు గోధుమలు ఎలా ఉంటాయని. అవును, ఇవే. సో మనం దీన్ని ఇది అండ్ మినపప్పు రెండు కూడా ఒక 5 to 6 hours సోక్ చేయాలి. అలాగే. సో మరి ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? యా, మిక్సీ పట్టేసుకోవాలి ఫస్ట్. ఓకే, ఒక స్పూన్ ముందుగా ఈ బులుగురు గోధుమలు వేసేసుకుందాం. సో ఇది మనకి ఏంటంటే కొంచెం జిగురు కన్సిస్టెన్సీ ఉంటుంది అనమాట. నార్మల్గా దీన్ని ఎక్కువగా ఉప్మా లాగా కూడా చేసుకుంటాం. అండ్ అలాగే ఇప్పుడు మినప్పప్పు ఆల్రెడీ నానబెట్టింది. సో మనం రైస్ ప్లేస్లో ఈ బులుగురు గోధుమలు వేసుకుంటున్నాం. యా, అండ్ ఇందులోనే పచ్చిమిర్చి, కొంచెం ధనియాలు, ఆవాలు కూడా ఇందులో వేస్తున్నాం. కొన్ని వాటర్ వేసేసుకున్నాం. అలాగే. ఓకే, సో ఇవన్నీ మిక్స్ చేసేసుకొని మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్. ఓకే, సో ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఇంగువ ఇంకా ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఇంకొక స్పూన్. సో కొంచెం ఇంగువ, అలాగే కొంచెం సాల్ట్ కూడా. ఓకే, మీరు స్టవ్ వెలిగించేసేయండి, అంతలోపు చక్కగా మిక్స్ చేసేస్తారు. ఓకే, అండ్ దీన్ని మనం నానబెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా తర్వాత కూడా? సో ఫస్టే మనము గోధుమలు అండ్ అలాగే మినపప్పు అనేది నానబెట్టేసాం కాబట్టి చక్కగా మిక్సీ పట్టేసుకొని వేసేసుకోవచ్చు ఇన్స్టెంట్గా. అండ్ ఇది దోస పిండిలో ఉంది కాబట్టి పునుగుల్లా కూడా వేసుకోవచ్చు. ఎస్, అవును. సో సైడ్స్కి కొంచెం ఆయిల్ వేద్దాము. అండ్ మనం ఈ దోశని ఎంత ఫ్రీక్వెంట్గా తినచ్చు? సో నార్మల్గా దోశ అంటేనే రైస్ ప్లస్ అలాగే మినపప్పు కాంబినేషన్లో తీసుకుంటాం. సో ఇక్కడ మనం ఎక్కడ చేంజ్ చేస్తున్నాం అంటే మినపప్పు ఉంటుంది, రైస్ ప్లేస్లో మనం ఇక్కడ బక్వీట్ ఏదైతే ఇంక్లూడ్ చేసామో సేమ్ బక్వీట్ ప్లేస్లోనే సజ్జలు కానీ లేదంటే జొన్నలు కానీ రాగి కానీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా మనం స్విచ్ ఆన్ అవుతూ దోశలు అయితే కనుక రెగ్యులర్గా అంటే వీక్లీ 3 to 4 times చేసుకోవచ్చు. 4 times అన్నా కానీ తీసుకోవచ్చు. యా, మనం స్విచ్ ఆన్ అవుతూ ఉంటే. ఓకే, సో పల్లవి మన దోశ అయితే మనకి 2 వైపులా కాల్ చేసుకున్నాం. మరి అయిపోయినట్టేనా? యా, అయిపోయినట్టే ఇంకా మనం సర్వ్ చేసేసుకున్నాం. ఓకే.
ఓకే అమూల్య, బులుగురు గోధుమల దోశ రెడీ అయిపోయింది. ఓకే, బులుగురు గోధుమల దోశ అయితే రెడీ అయిపోయిందండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారీ విధానం మరొకసారి మీకోసం. బులుగురు గోధుమల దోశకి కావాల్సిన పదార్థాలు: నానబెట్టిన బులుగురు గోధుమలు, నానబెట్టుకున్న మినపప్పు, పచ్చిమిర్చి, ధనియాలు, ఆవాలు, ఇంగువ, ఉప్పు, నూనె. బులుగురు గోధుమల దోశ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో బులుగురు గోధుమలు, నానబెట్టిన మినపప్పు, పచ్చిమిర్చి, ధనియాలు, ఆవాలు వేసి నీళ్లు పోసి దోశ పిండిలాగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని అందులో ఇంగువ, సరిపడా ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తవా వేడి చేసుకుని సిద్ధం చేసుకున్న దోశ పిండిని దోశలాగా వేసుకుని నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బులుగురు గోధుమల దోశ రెడీ.